యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగహెచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడును ఈ లోకములో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపచేసి ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, దేవుని వాక్యాన్ని కనుక మనం గ్రహించగలిగితే, యాకోబు ఎవరికి రాస్తున్నాడు అని ఆలోచిస్తే, యేసు ప్రభు అంటే విశ్వాసం ఉంచి, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ తరానికి యేసు ప్రభు అంటే విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని నమ్ముకుని కూడా సరైన జీవితము జీవించలేని వారికి యాకోబు చాలా నేరుగా ఏం చేస్తారంటే ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే చెదరగొట్టబడిన వారికి, మరొక మాటలో చెప్పాలంటే చెదరగొట్టబడిన వారికి యాకోబు ఏం చేస్తున్నారంటే ఈ మాటలను చెప్తూ ఉన్నారు. ప్రియమ దేవుని బిడ్డలారా, దేని వలన చెదరగొట్టబడుతున్నాము అన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మన తలంపుల ద్వారాను మన ఉద్దేశాల ద్వారాను మనకు కలిగి ఉన్నటువంటి ప్రతి చెడు కార్యములు బట్టి కూడా మనం ఏం చేయబడుతున్నామంటే చెదరగొట్టబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4వ అధ్యాయంలో 6 ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి? 6 ప్రశ్నలు ఉన్నాయి. 6 ప్రశ్నలు కూడా మంచి సరైనటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా. అయితే ఎందుకు ఈ ప్రశ్నలు అంటే, మన జీవితంలో మనం ఎలా బతుకుతున్నాము అన్న విషయాలు మనం తెలుసుకోవడానికి మాత్రమే. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. యాకోబు ఈ మాటలు చెబుతూ 5 ఆశల కోసం చెప్తూ ఉన్నాడు. రకంగా ఎన్ని ఆశలండి? 5 ఆశలు. మనిషికి ఆశ ఉంటుంది, ఉంటుందా? చెప్పండి, మాట్లాడరా అందరూ. మీ పక్కన ఉన్న వాళ్ళకి సెకండ్ ఇచ్చి నీకేమన్నా కోరికలు ఆశలు ఉన్నాయని అడగండి. తప్పే లేదు, అడగండి. ఉన్నాయని చెప్పారా? ఏమిటో చెప్పరు, ఉన్నాయని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనిషి ఆశపడడం తప్పులేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తాను అంటున్నాడు.
అయితే ఈ లేఖనం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలతో ఏం చేస్తున్నారంటే యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏదోటి పోరాడుతూనే ఉంటున్నారు. ఏదో పొందుకోవాలి. కానీ మనిషి ఎంత కష్టపడినా కానీ సొలొమోను మహారాజు అన్నాడు, అంతా కూడా వ్యర్థమే. అంతా కూడా ఎలా అయిపోతుందంటే ఈ దినాల్లో సిల్లి చచ్చులు వేసినటువంటి పైసవలే అయిపోతుంది. సూర్యుని కింద నరుడు చాలా కష్టపడుతున్నాడు. ఈ భూలోకంలో నరుడు చాలా కష్టపడుతున్నాడు. కానీ యాకోబు చాలా వ్యత్యాసంగా కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. మన అందరికీ కూడా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవాలన్నటువంటి దానికి మనం ఏం చేస్తామంటే పరితపిస్తూ ఉంటాం. అవి నెరవేర్చుకోవడానికి మనం ఆశ కలిగి పరిగెడుతూ ఉంటాం. అవి నెరవేర్చుకోవడానికి మనం చాలా మక్కువ చూపుతూ ఉంటాం. కానీ మన ఆశ ఏ రీతిగా ఉన్నది అన్నది ఎవరు కూడా ప్రశ్న చేసుకోవాలి. మన కోరిక ఏ రీతిగా ఉన్నది అన్నది ఎవరు కూడా ప్రశ్నించుకోవాలి. మన ఆశ సరైనదా? మనం కోరే కోరికలు సరైనటువంటివా? దేవుడి దగ్గర అడిగేటువంటివి సరైన విధముగా మనం అడుగుతున్నామా అన్నటువంటిది ఎవరు కూడా ఆలోచించరు. అందుకే యాకోబు చెదరగొట్టబడిన వారికి ఈ యొక్క లేఖనము, ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. విశ్వాసులైనటువంటి మనము కూడా కొన్నిసార్లు మన ఉద్దేశాలు, మన తలపులు, మన ఆలోచనలు సరిగా ఉండవు. అందుకు మనకు చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఆ 5 సరిగా లేనటువంటి కోరికల కోసం చెప్తూ ఉన్నాడు. మొదటి వచనంలో రాయబడింది. మొదటి భాగం చదివితే 4వ అధ్యాయం మొదటి వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? దేవునికి స్తోత్రం కలుగుగా. యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? చూడండి, ఇదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనంలో ఎలా అంటున్నాడు? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడే శోధింపబడెను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏంటంటే మొదటిది ప్రమాదకరమైనటువంటి కోరికలు. మొదటి కోరికలు ఏంటంటే ప్రమాదకరమైనటువంటి కోరికలు. చెప్పాలి, మొదటి కోరికలు ఏంటి? ప్రమాదకరమైనటువంటి కోరికలు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీలో యుద్ధములు పోరాటములు చేస్తున్నారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేని నుండి కలుగుతున్నాయి అంటే మీ ప్రమాదకరమైనటువంటి కోరికల నుండి కలుగుతున్నాయి. ఆ కోరికలు ఇక్కడ 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాడును స్వకీయ దురాశ చేత. ఆ కోరికలు ఎలా కలుగుతున్నాయి అంటే దురాశ ద్వారా కలుగుతున్నాయి. ఆశ మంచిదే. ఏ ఆశ మంచిది కాదంట? దురాశ మంచిది కాదు. దురాశ దుఃఖానికి చేటంట. దురాశ వల్ల ఏమొస్తుందంట? దుఃఖపడాల్సి వస్తుంది, ఏడవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది, ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈరోజు యాకోబు చెప్తున్నదే, మీరు యుద్ధం చేస్తున్నారు వాటి కోసం, మీరు పొందుకోవట్లేదు, అది మీరు అనుభవించట్లేదు. కారణం ఏంటంటే నువ్వు యుద్ధము చేసే దాంట్లో ఏమి లేదంటే సరైనటువంటి కోరిక లేదు, సరైనటువంటి ఆశ లేదు, సరైన విధముగా నువ్వు కోరుకోవట్లేదు, ఏది కూడా సరైన విధముగా ఆశించట్లేదు, న్యాయముగా ఆశించట్లేదు, న్యాయ విధముగా నువ్వు కోరుకోవట్లేదు. నీ కోరికలైనా నీ ఆశలైనా ఎలా ఉంటున్నాయి అంటే దురుద్దేశముతో ఉంటున్నాయి, చెడు ఆలోచనలతో ఉంటున్నాయి, చెడు తలంపులతో ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ అంటే ఏంటో తెలుసా? ఆశ వేరు, దురాశ వేరు. రెండాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వ్యత్యాసం. ఆశ దురాశ రెండు ఒక చోట ఉండవు ఎప్పుడు కూడా. నీకు ఫలానది కావాలి అనుకోవడం ఆశే, ఫలానది కావాలనుకోవడం ఆశే. కానీ నీకు మించి కావాలనుకోవడం దురాశ. నీకు అర్థమవుతుందా? నీకు మించి కావాలనుకోవడం దురాశ. లేకపోతే పక్కనోడికి అవసరం లేదు, నాకే కావాలి అనుకోవడం దురాశ. ఈరోజు చాలా మంది ఇలాగే ఉంటున్నారు, మించి ఆశపడిపోతూ ఉన్నారు, పక్క వాళ్ళు వదిలేసి మరి ఆశపడిపోతూ ఉన్నారు. వాళ్ళకన్నా ముందు మనకు ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించగలిగితే చాలా మంది అంటండి వాళ్ళ దురాశల చేత ఏం చేయబడుతున్నారంట? మరల కొల్పబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దురాశ వైపు పరిగెడుతూ ఉన్నా. ఈరోజు దేవుడు ఎందుకు నీకు ఇవ్వట్లేదు? నువ్వు కోరే కోరిక సరైనది కాదు.
చాలా ప్రమాదమైన కోరికలు కోరుతూ ఉంటాం. ప్రియమ దేవుని బిడ్డలారా, చాలా చెడు కోరికలు కోరుతూ ఉంటాం. మరి అప్పుడు దేవుడు ఇస్తాడా? మనకి ఇస్తాడా? ఇవ్వడు. నీకుగా నువ్వు ఆశపడు, దేవునికి ఏదైనా ఇస్తాడు. నీకుగా నువ్వు కోరుకో, దేవునికి ఏదైనా ఇస్తాడు. కానీ ఆ కోరిక ఎలా ఉంటుందంటే దురుద్దేశము కలిగి. దేవునికి స్తోత్రం కలుగును. రెండు చేతులు చెప్తాం. హల్లెలూయా. దురుద్దేశం అంటే నిన్నెవరన్నా బాధ పెట్టారు, నిన్నెవరన్నా హింసించారు, ఏడిపించారు, చాలా అవమానపరిచారు. నేను నువ్వు ఆశపడేదేంటి? ఆశపడాల్సిందేంటి అసలు మనం? ప్రభా, ఈ అవమానం ఇక నేను పడకూడదు, ఈ నిందలు నేను పడకూడదు, ఈ బాధలు నేను పడకూడదు, ఈ ఇబ్బందులు నేను పడకూడదు, ఇంకా నేను నిలబడాలి, నేను నుంచోవాలి అని అనుకోవాలి. అవునా? కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలిసి రోజుల్లో? నాయన ఆ నన్ను తిట్టాడు, ఆ నన్ను అవమానపరిచాడు, ఆ నన్ను దూషించారు. వాళ్ళ జీవితం నువ్వు చూసుకొని నాశనం చేసే ఆశ ఇప్పుడు ఎలా అయిపోతుంది? నీ ఆశ దురాశగా వెళ్ళిపోతుంది. అది మంచి కోరికగా ఉండట్లేదు, మంచి ఆశగా ఉండట్లేదు. అది నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలిసి యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. శత్రువులకు సైతం ఏం చేయమంటున్నాడు? వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. నీకు విరోధంగా రూపించుకోవడం ఏ ఆయుధము కూడా వద్దులని వాగ్దానం చేశాడు కదా. అది జ్ఞాపకం చేసుకోకుండానే నువ్వు అది నాకు వద్దు, వాళ్ళు ఎలా ఉన్నారు నా పట్ల, వాళ్ళు ఎలా చేస్తున్నారు నా పట్ల, ఎవరో ఏదో చేస్తున్నారని నువ్వెందుకు వారి పట్ల నువ్వు అంతా ఇదైపోతూ ఉన్నావు? అది నీ కోరిక కాదు కదా, అది నీ ఆశ కాదు కదా. ఒక వ్యక్తి నేను సరి చేసినప్పుడు అయితే దేవుడి దగ్గర రెండు విషయాలు అడగాల. ప్రభా, నేను సరి చేసుకుంటాను, లేదా నాయన ఇదిగో ఇంత అవమానం పడ్డాను, నన్ను నీ వైపు మలుచు, నీలో మరింత బలపరచు. ఇటువంటి కోరిక మనం కలిగి ఉండాలి. అందుకంటున్నాడు దేవుడు యాకోబు రాసిన పత్రిక ద్వారా చెప్తూ ఉన్నాడు, మీరు పొందుకోలేకపోతున్నారు, మీకు ఉన్నాయి, యుద్ధాలు చేస్తున్నారు, వాటి కోసం పోరాడుతున్నారు, కానీ మీరు ఏం చేయట్లేదు, పొందుకోలేకపోతున్నారు. మొదటిది ఆశ అంటండి దురాశ. చెప్పండి అందరూ కూడా. మొదటి ఆశ చెప్పండి, దురాశ. దురాశ వల్ల నువ్వు ఏది కూడా పొందుకో, గుర్తుపెట్టుకో. దురాశ వల్ల దేవుడి దగ్గర నువ్వు ఏది కూడా సాధించవు. నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నీ యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని సమయోచితంగా నీకు అవసరమైనప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తృప్తిపరిచేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్తాం రెండు చేతులకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మీరు అడిగారు కదా పక్కవారిని, ఏమని? మీకేమన్నా కోరికలు ఉన్నాయా, ఆశలు ఉన్నాయా? కొంతమందికి నిద్ర అనేటువంటి కోరిక ఉంటుంది. ఏ కోరిక ఉంటుందండి? నిద్ర అనేటువంటి కోరిక, నిద్ర అనేటువంటి ఆశ. తప్పులేదు, తగిన విశ్రాంతి దేవుడు ఇస్తాడు. మితిపోయిన విషయమా ఆశ కలిగి నువ్వు కనుక నిద్రపోయావంటే అది కూడా దురాశతో సమానం. మితిపోరిపోయి మళ్ళీ పడుకున్నావంటే దేంతో సమానం? అది దురాశతో సమానం. కాబట్టి మీలో చాలా మంది నిద్రావస్థకి వెళ్ళిపోతున్నారు. బహుశా కష్టపడేమో. పొద్దున్న పడుకోవడం అంత మంచిది కాదు. పక్కన వాళ్ళు కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ వాళ్ళు మధ్య మధ్యలో ప్రైజ్లో చెప్పండి, బాగున్నారని అడగండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పడుకోకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాళ్ళకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారు? మేలు చేసిన వాళ్ళు అవుతారు. మొదటిది ఆశ చెప్పానండి, దురాశ. చెప్పాలందరూ కూడా ఆశ, దురాశ. దురాశ మనం పొందుకోలేము. రెండవది అదే యొక్క 4వ అధ్యాయంలో 2వ భాగం మనం చూస్తే ఇలా రాయబడుతుంది, మీ అవయవములలో పోరాడు మీ భోగేశ్వరు నుండియే కదా. చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే చెప్పండి, రెండోది ఏమవుతలేదు, దొరకట్లేదు. ఎందుకని? ఎందుకు ఈ ఆశ దొరకట్లేదు? మొదటిది పోరాడినప్పుడు అది దొరకలేకపోయింది, ఎందుకని? అది దురాశ కాబట్టి. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు ఏమవ్వట్లేదు, దొరకట్లేదు. ఆశపడిపోతున్నావు కానీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే చాలా జాగ్రత్తగా గమనించండి. పైన ఒక మాట అన్నాడు, దానికన్నా ముందు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే దేనికోసం ఆశపడుతున్నావు?
కనుక స్వార్థముతో కూడినటువంటి ఆశలు. దేంతో కూడినటువంటి ఆశలండి? స్వార్థముతో కూడినటువంటి ఆశలు కలిగి ఉంటున్నాం. మనిషి ఎలా అయిపోయాడంటే ఈరోజు చాలా స్వార్థపరుడు అయిపోయాడు. ఎలా అయిపోయాడండి? చాలా స్వార్థపరుడు అయిపోయాడు. యేసుప్రభు పిల్లలుగా, యేసుప్రభుని అనుసరించే వారికి, యేసుప్రభు శిష్యులుగా పిలువబడుతున్న నీకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? స్వార్థం అనేటువంటిది దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆమేన్ చెప్పండి అందరూ. ఏముండకూడదండి? స్వార్థం అనేటువంటి దగ్గర ఉండకూడదు. నువ్వు బతకాలి, కానీ ఎదుటి వారిని బతికించేటువంటి శక్తి దగ్గర ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు తినాలి, ఎదుటి వారికి పెట్టేటువంటి యోగ్యత నీ దగ్గర ఉంచబడాలి. నువ్వు సంతోషించాలి, నీ సంతోషంతో పాటు ఎదుటివాడు కూడా సంతోషించాలన్నటువంటి మనసు నీకు ఉండాలి. ఈరోజు అందుకే అంటున్నాడు, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు ఒక కారణం ఏంటంటే మన ఆశలో స్వార్థం ఉంది. మన ఆశలు ఏముంటుంది చెప్పండి? స్వార్థం. మన భోగేచ్ఛలు నెరవేర్చుకోవడానికే, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికే, మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికే, మన తలపులు నెరవేర్చుకోవడానికే. ఇంకో మాట చెప్పిన, ఇద్దరు అన్నదమ్ములు కూడా బల్లెట్టుకు వెళ్ళారు కదా దేవుని దగ్గరికి. కయ్యేలు హేబేలు ఇద్దరు కూడా ఏం చేశారు? బల్లెట్టుకు వెళ్ళారు. తన తండ్రి ఇద్దరికి 2 బాధ్యతలు అప్పచెప్పాడు. ఏమన్నాడంటే, కయ్యన్ని నువ్వు మంద చూసుకో అన్నాడు. హేబేలు ఏమన్నాడంటే, నువ్వు పంట చూసుకో అన్నాడు. అప్పట్లో వస్తు మార్పులే కదా, ఎవరికేం కావాలో వాళ్ళు మార్చుకుంటూ ఉండండి, బ్రతకండి, చక్కగా జీవించండి అన్నాడు. ఇతను కూడా మంచి గొర్రె పిల్లలు తీసుకున్నాడు. అతను కూడా ఏం చేశాడంటే మంచి పనులు తీసుకుని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళేసి బలర్పించిన తర్వాత కయ్యని యొక్క అర్పణ దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. కారణం ఏంటంటే మనసు సరిగా లేదు. కారణం ఏంటండి? మనసు సరిగా లేదు. ఈరోజు ఒక మాట చెప్తే చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఒక మాట సందర్భ విషయంగా జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు చెప్పాను, నువ్వు ఇచ్చే కానుక ఎలా ఉండాలి? దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. నువ్వు చదివేటువంటి వాక్యము, చెప్పే వాక్యము దేవుని చేత అంగీకరించబడాలి. నువ్వు చేసే స్తుతి ఆరాధన దేవుని చేత అంగీకరించబడాలి. అటువంటి ఆరాధన ఎప్పుడు చేస్తామంటే స్వార్థము లేకుండా ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అటువంటి కానుక ఎప్పుడు ఇవ్వగలంటే స్వార్థం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు కయ్యను స్వార్థపడిపోయాడు. అయ్యో ప్రభువా, నేను తప్పుగా అర్పణ చేస్తుంటాను, నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని మలుచుకుంటాను అని ఏనాడు అనుకోలేదు తన జీవితంలో. స్వార్థపడిపోయాడు. అదే నా తమ్ముడు అర్పణ అంగీకరిస్తాడా? నన్ను విడిచిపెట్టేస్తాడా? దేవుడు అడుగుతున్నాడు, అయ్యేంటి అయ్యా, నువ్వే కనిపిస్తున్నావు, తమ్ముడేడి? హేబేలు ఎక్కడయ్యా? చాలా కోపంగా స్వార్థం ఏమన్నాడు తెలుసా? నేనేమన్నా కాపలా కాసి ఉన్నా అనుకున్నావు నువ్వు? చాలా కోపడ్డాడు. దేవుడు చాలా వేదనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎందుకయ్యా అలాగా అబద్ధమాడుతావు? నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు ఏం చేస్తుంది? మొరపెడుతూ ఉంది. నిస్వార్థముతో జీవించలేని యొక్క వ్యక్తి యొక్క రక్తము కూడా అవసరమైతే దేవుడికి ఏం చేస్తుంది చెప్పండి? మొరపెడుతుంది. వేదనలో, శ్రమలో మొరపెడుతుంది, ఇబ్బందుల్లో మొరపెడుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థము లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఆశపడితే మీరు ఏం చేయగలరు చెప్పండి? పొందుకోగలరు. అందుకని మీరు ఆశపడుతున్నారు కానీ పొందుకోవట్లేదు. కారణం మనలో ఏముండిపోతుందంటే స్వార్థం ఉండిపోతుంది. ఏముండిపోతుందండి? స్వార్థము. అంత దాచుకోవడమే. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అడిగితే ఇచ్చినప్పుడు మళ్ళీ విశ్వాసం ఉంచవచ్చు కదా, దాచేసారంటే. ఏమైపోయిందంటే అది ఏమైపోయిందన్న మళ్ళా పురుగులు పట్టేసింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? రేపటి దినము కోసము చింతించాము. ఏ దినము ఏది సంభవించినో నీకు తెలియదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని అనుకుంటున్నాడంట. కోట్ల కొలది ఏం చేశాడంటే పెద్ద పెద్ద గుడాములు కట్టేసి అన్ని దాచుకున్నాడు. అన్ని ముందేసుకుని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, తరతరములకు కావాల్సినటువంటి స్థానమైనటువంటి ఆహారాన్ని నేను ఏం చేశాను నీ కోసం ఉంచేశాను. ఎవరికే? తన ప్రాణానికి. స్వార్థం. దేవుడు చాలా చిన్న ప్రశ్న అడిగాడు. తన దగ్గర ఏం లేదు చెప్పండి?
సమాధానము లేదు. ఏమన్నాడు తెలుసా? అరే వెలివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం పోతుందిరా, ఏమవుతుంది అన్నప్పుడు అన్న బుద్ధి తెచ్చుకోలేదు. అయ్యో ప్రభా, నా ప్రాణం పోతుందా, ఇది నాకు వద్దులైన నువ్వే కావాలి అని అనలేకపోయాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలుసా? ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకునేలా ఏమి లాభము? స్వార్థంతో కూడి నీ ఆశలను నిలబెట్టుకోవాలని ఏదేదో సంపాదించుకుని నీ ప్రాణం పోతే ఏటయ్యా లాభం ఈరోజు? అందుకని నువ్వు ఆశపడుతున్నావు కానీ నేను దొరకట్లేదు. అది నువ్వు స్వార్థముతో ఆశపడకూడదు. నీ ఆశ సరైనదిగా ఉంచబడాలి. ఎంతమంది మీ పిల్లలతో పాటు అనేక మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తున్నాను. దేవుడు చెప్పిన మాట తెలుసు. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని, నీ పిల్లల కోసం ఎలా ప్రార్థన చేసుకుంటున్నావో నీకు తెలిసిన కానీ ప్రతి పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థనలు ఎవరి కోసం ఉంటాయంటే ఎవరైతే వాళ్ళకి సహాయకులుగా నిలబడతారో వాళ్ళకే చేస్తూ ఉంటారు. నీ అందు ఎవడన్నా వ్యాజ్యం ఆడుతున్నా, నీ అందు ఎవడన్నా తిరుగుబాటు చేస్తున్నా, అరే వాడి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. అది నిస్వార్థమైన జీవితం మంది. వారి కోసం కూడా మొరపెట్టు, వారి కోసం కూడా కన్నీరు కాచు. ఇర్మియాకి ఏం అవసరం అండి? దేవుడేమో అరే ఇశ్రాయేలు ప్రజలకు అనవసరం అంటుంటే పొరపాటు బతిమాలేస్తున్నాడు ఇర్మియా దేవుడి దగ్గర. ముందుగానే ఏం చెప్తున్నాడో ఇర్మియా దేవుడి దగ్గర. నిస్వార్థం లేని ప్రార్థన జీవితం ఎవరి దగ్గర ఉంది తెలుసా? ఇర్మియా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఇర్మియా ప్రార్థించిన ప్రతిదీ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఆశ అన్నాను, దురాశ. రెండో ఆశ ఏమి ఉండకూడదంట? స్వార్థపూరితమైన ఆశ ఉండకూడదు. మూడవది 4వ వచనం చదవండి. 3వ వచనం 4వ వచనం చదవండి. మీరు అడిగినను మీ భోగబల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారములారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడో ఈ లోకములో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం కలుగుగా. 3 ఆశ ఏంటంటే లోకపూరితమైన ఆశ. 3 ఆశలు అయితే చెప్పండి. లోకానుసారమైన ఆశ. లోకాశలు ఏమని రాయబడిందో తెలుసా బైబిల్ గ్రంథంలో? మన శుక్రవారం జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఉన్న ఆశలన్నీయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడమము. ఇది దేవుడి ద్వారా వచ్చినటువంటి కాదు. నేను అందుకే ఒకసారి పాపం కోసం వాక్యం చెప్తాను. మానవుడిలో 3 అయస్కాంతాలు ఉండిపోయినాయి. మానవులు ఎన్ని ఉండిపోయినాయి చెప్పండి? 3 అయస్కాంతాలు. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవకుటము. ఈ 3 ఉండిపోయినాయి. బై బాడీ ఇట్ ఇస్ దేర్. ఇప్పుడు కాదు, పుట్టిన మొదలు ఉండిపోయింది. ఇప్పుడు ఇది ఈ లోకం అన్నానికి ఇనుములా ఉంటుందేమో, అది తిక్కుపోతాం. అంతే. ఈ లోకం ఇనుములా ఉంటుందేమో, ఏం చేస్తావు నువ్వు? అది తిక్కుపోతున్నావు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ లోకమును దాని ఆశలు నేనే గతించుకోను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. ఒక మంచి ఫోన్ వచ్చింది అనుకోండి. ఈ మార్కెట్లో ఒక మంచి ఫోన్ వచ్చింది. దీన్ని చూసి అందరూ ఆశపడతారు, అవునా కదా? సంవత్సరం అయితే ఈ ఫోన్ ఎవరి చేతిలో ఉండదు. ఎందుకని? దీనికన్నా ఒక అప్డేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అవి శాశ్వతము కావు. అవి శాశ్వతములు కావు. వాటి కోసం మనం ఆశపడుతూ ఉంటున్నాం. లోకాశలు అంటే ఏంటో తెలుసా? అశాశ్వతముతో కూడినటువంటి ఆశలు. నువ్వు ఆశించేది ఎలా ఉండాలో తెలుసా? పరిపూర్ణముగా ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఎటువంటి వాటిని మనం ఆశించాలంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునిలాగా శ్రమ పడడం ఆశించాలి. యేసుక్రీస్తుల ప్రార్థన చేయడం ఆశించాలి. యేసుక్రీస్తుల పరిచయం చేయడం ఆశించాలి. యేసుక్రీస్తుల మరణించడం, త్యాగం చేయడం ఆశించాలా. యేసుక్రీస్తులాగా పునరుత్థానంలో ఉండటానికి మనం ఏం చేయాలంటే ఆశించాలా. యేసుక్రీస్తు రాకడ ఎదుర్కోవటానికి, ఆయన 2వ రాకడకు సిద్ధపడేలాగా ఆశించాలి. ఇది ఆత్మీయమైనటువంటి ఆశలు. వీటిని వదిలేసి ఈ లోకంలో ఆశల కోసం ఆశపడుతూ ఉన్నాం.
లోకపు ఆశలు ఎలా ఉంటాయి తెలుసా? నీ ఉద్దేశాలు కూడా మార్చేస్తాయి, దేవునికి ఇచ్చిన ఆలోచన కూడా మార్చేస్తాయి, దేవునికి ఇచ్చిన తలంపులు కూడా విడిచిపెట్టేలా చేస్తాయి. మరి ముఖ్యంగా యవనస్తుల జీవితాన్ని ఈ లోకం ఏం చేస్తుందంటే పాడు చేస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, యవనస్తుడంట తప్పగా ఏం చేస్తారంట? త్రొట్టిల్లతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్టల షాప్కి వెళ్ళాను ఈ వారంలో చాలాసార్లు వెళ్ళాల్సి వచ్చింది. మేము కొనుక్కోవడం కాదు, వేరే వాళ్ళు వచ్చినప్పుడు బహుమతి ఇవ్వడానికి చాలాసార్లు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు మన బట్టలు చూస్తూ ఉన్నాం. మా మేనల్లుడు వచ్చారు కాకినాడ నుంచి. పిల్లల ప్రోగ్రాం బాగా జరిగింది. అయితే వాళ్ళు రాక అదే ఫస్ట్ టైం రావడం, నాన్నగారు వాళ్ళ బట్టలు తీసుకోమంటే నేను బట్టల షాప్కి వెళ్ళాను. అక్కడ ఏం చేస్తానంటే చూస్తున్నాను, బట్టలన్నీ చూస్తున్నాను. ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరినీ అడుగుతున్నాను అనమాట, మరి ఏది కావాలంటే వాళ్ళకి ఏది కావాలో అది ఏం చెప్తున్నారంటే ఇది కావాలి అది కావాలి. పిల్లలు కదా అన్నీ చెప్తారు, కానీ వాళ్ళకి ఏది బాగుంటుందో తీయాల్సిన బాధ్యత తీసుకెళ్ళిన నాది. తీసుకెళ్ళని చక్కగా వాళ్ళకి కావాల్సింది. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే 4-5 ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు తెలుసా? కాదండి, శ్రీలీల చీర ఉందా అని అడుగుతున్నారు. ఏ చీర కావాలంట? నాకు అర్థం కాదు. తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఒక హీరోయిన్ కట్టించారంట. ఇప్పుడు దేని అడుగుతున్నారు? చీర అడుగుతున్నారు. శ్రీలీల చీర ఉందా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ భర్త ఏమో కష్టపడి పనిచేసి నీకు నచ్చింది కొనుక్కో అంటే నీకు ఏది నచ్చుతుంది? ఇప్పుడు అంత కష్టపడి డబ్బులు ఇచ్చిన నన్ను అడుగుతున్నాము మనం, ఏమంటే ఇది బాగుంది ఇది కొన్నాని, ఏమంటే చీర బాగుందని అడుగుతున్నాము. ఇటువంటి అనడం మనకి ఏదో కావాలి, అంత కానీ మనకు కావాలి. అదే లోకాశలు అంటున్నాడు. నీకు దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఏది కొనుక్కోవాలో, నీకు ఏది కావాలో, నీకు ఏది బాగుంటుందో అని ఎంచుకునేటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. అదే జ్ఞానం మీద ఆధారపడి ఏం చేయాలని, నువ్వు ఏది కావాలని కొనుక్కోవాలి. ఎవరో వేసుకున్నారని ఆ బట్టల కోసం ఆశపడకూడదు, వాటి కోసం నువ్వు ఉద్దేశించుకో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ పక్కన ఆవిడ ఎంతో ఒక మాట అనేసింది, నీకు ఏం బాగుంటుందా చేరాలి. నేను ఎంతనే ఉన్నాను. అదేమో సినిమాలో సన్నగా ఉంది నాకు కానీ, నువ్వేమో పండగలా ఉన్నావు, పందిలా ఉన్నావు అన్నది. ఇంకా మొహమాటలు లేకుండా ఎలా ఉన్నావు నువ్వు? పందిలా ఉన్నావు. అది కట్టుకున్నట్టు నీటికి ఉంటుంది, నువ్వు పెట్టావంటే నీ పొట్ట అంతది బయటకు అన్నది. దేన్ని ఆశపడుతున్నావు మనం ఈరోజు? అదే అంటున్నాను, నీ లోకపు ఆశలు ఎందుకు? నీకు నచ్చినట్టుగా మంచి, నీకు నచ్చింది, నీ ఒక భర్తకు నచ్చింది, లేదా నీ తల్లిదండ్రులకు నచ్చింది తీసుకో, తప్పే ఉంది, తప్పేమీ లేదనుకో. కేవలం ఒక వస్తువు కొనే విషయంలో నేను మాట్లాడట్లేదు. ఏదైనా సరే, ఏది నిర్ణయించుకున్నా సరే నీ జీవితంలో ఈ లోకపు ఆశలు ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దేవునికి తగిన జ్ఞానం ఇచ్చాడు. 2 రోజుల క్రితము శుక్రవారం నాడు పిఠాపురం సేవకుల ఇంటికి వెళ్తాం. 72 సంవత్సరాలు ఆవిడకి, ఆ మామగారికి 72 సంవత్సరాలు. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడాలి. 50 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో ఉంది, ప్రార్థన చేసుకుని గడుపుతూ ఉంది. ఆవిడ అంటుంది, అయ్యా ఇప్పటికీ కూడా ఆవిడకి ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం క్రితమే స్ట్రోక్ వచ్చిందన్నమాట. స్ట్రోక్ వచ్చి కాలు చేయలాగేస్తుంది. దేవుడి కృపను బట్టి తిరిగి నడిచే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆవిడ అంటుంది, ఏమంటుంది తెలుసా? అయ్యా ఇప్పటికీ కూడా ఒక సొప్పు కొనుక్కోవాలన్న ఆయన చిత్తం కోసం కనిపెడతారు. దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఆయన ఆలోచన వల్ల బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు నరునికి ఏమిస్తాడంట? ఆలోచన కలుగు చేయవాడు ఆయనే. ఏ ఆలోచన అయినా సరే దేవుడి దగ్గర నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన దగ్గర కనిపెట్టుకున్నప్పుడు ఏ ఆశలు ఉండకూడదు మనకి? లోక ఆశలు ఉండకూడదు. అందుకే చాలా స్పష్టంగా అన్నారు, మీకు తెలీదా వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహం చేయటం దేవుడికి విరుద్ధమని మీకు తెలీదా? ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవుడికి వ్యతిరేక అయిపోతాడు, శత్రువు అయిపోతాడని మీకు తెలీదా?
అయినా కానీ మనకేం కావాలా? ఈ లోక స్నేహమే కావాలి. ఈ లోక స్నేహము, వ్యభిచారము, నరహత్య, దొంగలితనము, దురాశ, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే లోక స్నేహంలోనే ఉంచబడ్డాయి. చాలా పాయింట్ ఆఫ్ చేసి చెప్తున్నాడు. ఏంటి తెలుసా? వ్యభిచారులారా. ఎవరిది అంటున్నాడు? వ్యభిచారులారా. మన కాని ఆశించమంటే అది వ్యభిచారం. చాలా జాగ్రత్త మనం గమనించుకోవాలి. దేవుడు ఇది నీకు కాదు, ఇది నీకు కుదరదు అన్నదానికి కూడా నువ్వు వెళ్ళావంటే అది వ్యభిచారం. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఆశ్రమం మనలో. నాలుగవది 5వ వచనం చదవండి. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించిన అని లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుందురా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంట? లేఖనములను వ్యర్థమనుకుంటున్నారంట. కారణం ఏమిటి? ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించిన ఆ లేఖనములు చెప్పిన వ్యర్థమని అనుకుంటున్నారు. దేవుని ఆత్మనైనను దేవుడు ఇచ్చిన ఆలోచనను ఏమనుకుంటున్నారంట? దేని వల్ల అనుకుంటున్నారంటే ఇది స్వార్థంతో కూడింది. అసూయ. ఇంకో రకంగా చెప్పాలంటే ఏంటండి? అసూయ. ఎప్పుడు మనకు వాక్యం నచ్చుతో తెలుసా మీకు? ఎప్పుడైనా ఏదైనా వాక్యం, కొన్ని వాక్యాలు కొంతమందికి నచ్చవు. పైగా ఎలాంటి వాళ్ళకి నచ్చమంటే, కొంతమంది వాక్యం ఎలా చదువుతుందో తెలుసా? పొద్దున్న లేపితే బైబిల్ ఎలా ఉంటుంది? బైబిల్ ఎలా ఉంటుంది? ఇలా తీసి నువ్వు చేసిన మోసమును, నీకు హేయ కృత్యములను నీవే భరించితివి అని వచ్చిందనుకో. నిజంగా అదే వాక్యం ఉంది. నేను చూసినా అబ్బాయి ఇది మంచి వాక్యం కాదు, ఇదే వాక్యం కాదు. ప్రభా నీకు మంచి వాక్యం, మంచి వాగ్దానం వినాయన మళ్ళా ఎంత ఎలా తీసినప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా? యెహోవా నీకు తోడే ఉందని వచ్చిందనుకో, అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం. ఏ వాక్యం చదువుతున్నాడు అసలు? ఒక అతను కంటే రోజు ఉద్యోగం వెళ్ళినప్పుడు బైబిల్ గోడ పట్టుకెళ్ళాడంట. ఆ బస్సులు అలాగే చదువుకునేవాడు. ఓ రోజంట ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కానీ మరణమైపోయిన వాళ్ళు వాక్యమే కనిపిస్తుందట. ఇస్కరియోతు యోధ మరణమైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పు రాజు చేత చంపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా లాజరు చచ్చిపోయాడు. ఈ ఒక్కరే ఇదేట బాబు మొదలైతే మరణం అవుతుంది ఆయన. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు అనుకుంటా అన్నారంట, చచ్చిపోతామని దేవుడు ఎవరో సూచనతనేమో చూసుకున్నాడట. ఆవిడ చెప్పిందంట, నాయన బైబిల్ ఎప్పుడు కూడా అలా చదవటానికి వీల్లేదు. కారణం ఏంటంటే మనకున్న ఆశ ఏంటంటే అసూయతో ఆశపడతాం. అసూయ ఎదుటి వారి మీద అసూయతో ఆశపడతాం. అలా ఆశపడిన ఏది కూడా నిలబడదు. నీ దగ్గర గుర్తుపెట్టుకో. అందుకే అప్పుడేమో అసూయ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ లేఖనం వ్యర్థము, ఈ వాక్యము వ్యర్థము, దేవుడు మాటలు వ్యర్థము. ఈ పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ అసూయ పడిపోయారు. అసూయపడి వ్యర్థము అనుకుంటున్నారు. అంతే. ఏమనుకుంటున్నారండి? వ్యర్థము అనుకుంటున్నారు. మరి దేవుడి దగ్గర ఆశించే విధానం ఏంటో తెలుసా? చివరిది అదే యాకోబు రాసిన పత్రిక. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుచేత కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం ఆశించాల్సిందేదో తెలుసా? దేవుని యొక్క కృపను ఆశించాలి. ఇంకొక దీనికి అసలైన పేరు పెట్టాలంటే హంబుల్నెస్, తగ్గింపు జీవితంలో మనం ఆశ కలిగి ఉంటాం.
దేవుడి దగ్గర వినయపూర్వకమైన ఆశ కలిగి ఉన్నాడు. అందులో ఏముంటుందంటే కృప ఉంటుంది. అందుకే అన్నాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహించను. నువ్వు ఆశపడతావు మంచిదే, ఆ ఆశ దీనత్వం కలిగినదే అన్నాడు. నీకు గర్వం తెచ్చేది నీకు అవసరం లేదు, నీకు అసూయ తెచ్చేది అవసరం లేదు, స్వార్థంతో ఉండేది అవసరం లేదు, ఈ లోకాశలు అవసరం లేదు, శరీరాశలు అవసరం లేదు, ఏది కూడా నీకు అవసరం లేదు. నీ ఆశ స్వచ్ఛముగాను స్వేచ్ఛగాను దేవుని దగ్గర తగ్గింపు జీవితము కలిగిన ఆశగాను ఉంచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చిన్న వాక్యాన్ని మీకు చెప్పాను ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఒకే ఒక పరిశ్రమ వేసుకో. ఎందుకు నువ్వు ఆశించింది అలా పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు కోరుకుంది అలా పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అనుకున్నది ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు దేవుని దగ్గర? కారణం ఏంటంటే నీ ఆశ సరిగా లేదు. నీ ఆశ ఎలా లేదండి? సరిగా లేదు. నీ ఉద్దేశాలు సరిగా లేవు, నీ తలంపులు సరిగా లేవు. మీరు పోరాడుచున్నారే కానీ మీరు ఏం చేయట్లేదు, మీరు ఆశించుచున్నారే కానీ మీరు ఏం చేయట్లేదు, పొందుకోవాలి. దయచేసి మనం సరి చేసుకుందాం. దేవుడి కృపలో మనం భద్రపరుచుకుందాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ లేచి నిలబడతాం. చెప్పబడిన వాక్యం బట్టి ప్రభా, నేను ఆశిస్తున్నాను కానీ నేను పొందుకోలేకపోతున్నాను. కారణం నా ఆశ, నా కోరికలు సరైన రీతిగా లేవు. నాయన, అడిగిన వాటికంటే అత్యధికమైన మేలు చేసావు కానీ సరైన రీతిలో నేను ఆశించలేదు. అడుగుదాం దేవుని. దేవుడు మనందరికీ కూడా భాగ్యాన్ని అనుగ్రహిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేశావు నాయన. మేము సరైన ఆశ కలిగి జీవించడానికి సహాయం చేయాలి. మేము చాలా విషయాలు పొందుకోలేకపోతున్నాం, కారణం మా ఆశ మంచిదిగా లేదు నాయన. అటువంటి చెడు ఆశలను ఆలోచన తొలగించండి, నీ కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా తను సరి చేసుకునే మనస్తత్వం నేర్చుకోండి. శ్రీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఇచ్చిన కాన్ఫరెన్స్ సమర్పణ పాట పాడు.